అందరికీ నమస్కారం. మనం మొదటి నుంచి కూడా చర్చించుకున్నట్లే దర్శిలో గొట్టిపాటి లక్ష్మి ఓడిపోయినప్పటికీ కూడా ఆమెకు నామినేటెడ్ కానీ లేదంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కూడా మనం ఆది నుంచి కూడా గొట్టిపాటి లక్ష్మికి తెలుగుదేశంలో అంత ప్రాధాన్యత ఉందని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మనం చెప్పినటువంటి అంశానికి నిన్న గొట్టిపాటి లక్ష్మి గారు ఇక్కడ కొండేపి మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించినటువంటి స్వామిని కలిసిన క్రమంలో కూడా అక్కడ నిండు సభలో నాయుడుపాలెంలో అభినందన సభ తొలిసారిగా ఒక మంత్రి కొండేపి నియోజకవర్గానికి రావడంతో అక్కడ వాళ్ళు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశంలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఒక 2 నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా అందరూ కూడా అక్కడ నాయుడుపాలెంలో స్వామికి అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభలో కూడా దాదాపుగా దామచర్ల జనార్దన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అతిర మాగుంట కానీ వీళ్ళందరూ కూడా ప్రధానంగా గొట్టిపాటి లక్ష్మికి ఓడిపోయినా కూడా అక్కడ సముచిత స్థానం కల్పించేలా అధిష్టానం మీద ఒత్తిడి వేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. మనం ఫస్ట్ నుంచి కూడా ఈమె ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సామాజిక వర్గంలో లేడీస్ అంటే మహిళలు తక్కువ స్థాయిలోనే రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. అది కూడా కాక వాళ్ళ బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలో ఆల్రెడీ విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి సో ఆమెకు ఈ కుటుంబ పరిస్థితులు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వెరిసి కూడా ఆమెకు నామినేటెడ్ పదవి కేటాయిస్తామని కూడా వాళ్ళందరూ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి దాని మీద కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో మనం ఫస్ట్ నుంచి కూడా గొట్టిపాటి లక్ష్మికి ఇక్కడ నామినేటెడ్ పదవి కేటాయిస్తారు, ప్రోటోకాల్ ప్రాబ్లం రాకుండా చేస్తారని కూడా మనం మొదటి నుంచి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే 100% అక్షరాల నిజమైంది. సో ఏమికి ఏ పదవి కేటాయిస్తారని కూడా దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకుల్లో అయితే ఉత్కంఠ ఉంది. స్థాయికి తగ్గట్టు కూడా మంచి నామినేటెడ్ పదవి మంచి శాఖకు సంబంధించినటువంటి పదవి కూడా ఇస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా దాదాపుగా దర్శి ఒంగోలులో కూడా జోరుగా చర్చ నడుస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.